ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి బడ్జెట్లో మరో అంశం గురించి మాట్లాడుకుంటే, మరి ఈ బడ్జెట్ 2026-27 అనే బడ్జెట్ ఏదైతే ఉందో, మరి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏమైనా లాభదాయకంగా ఉందా అంటే, వాళ్ళకి చేకూర్చే లాభాలు ఏమైనా ఉన్నాయంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ఈ బడ్జెట్లో ఏమైందంటే, అన్ని బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఇది, ఈ రాష్ట్రానికి ఇది, ఈ రాష్ట్రానికి ఇది అని ఇట్లా రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండేవి. సో ముఖ్యంగా ఏంటంటే, ఎలక్షన్ వచ్చేటువంటి రాష్ట్రాలు ఏమున్నాయో చూసి ఎన్నికల రాష్ట్రాలకి వరాల జల్లు కురిపించేవాళ్ళు. ఏ ప్రభుత్వం ఉన్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేకపోతే ఇప్పుడు బీజేపీ ఉన్నా, ఇంకా అంతకుముందు వేరే ప్రభుత్వాలు ఉన్నా కూడా అన్ని ప్రభుత్వాలు చేసిన పని ఏమిటంటే, ఎన్నికలు రాబోయేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి లక్షల కోట్లు, వేల కోట్లు ఇచ్చేసుకుంటూ వెళ్ళేది. కానీ చిత్రంగా ఏమిటంటే, 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సంవత్సరం లోపల ఎలక్షన్ జరగబోతున్నాయి. కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, రాష్ట్రంలో మొత్తం 5 రాష్ట్రాల లోపల జరుగుతుంది. ఈ 5 రాష్ట్రాలకి అసలు పెద్దగా ఏ రకంగా కూడా ఇతర రాష్ట్రాల కన్నా మించి ఏమీ ఇవ్వలేదు. అయితే మన తెలుగు రాష్ట్రాల లోపల ఆంధ్రప్రదేశ్కు కొంచెం ఎక్కువగానే వడ్డించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణకి ఆ మేరకు చూసినట్టయితే కొంచెం తక్కువగా ఉందని చెప్పారు. కానీ తెలంగాణకి ఇండైరెక్ట్ గా వేరే బెనిఫిట్స్ మనకు కనబడుతుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ను మనం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లోపల ఫస్ట్ చేసింది ఏమిటంటే, ఒకటి అమరావతి, రెండోది పోలవరం. అమరావతికి 1000 కోట్లకు పైగా డైరెక్ట్ నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇండైరెక్ట్ గా ప్రపంచ బ్యాంకు నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ, ఇతర బ్యాంకుల నుంచి కానీ, ఇతర సంస్థలు, ద్రవ్య సంస్థలు ఏవవుతున్నాయో వాటి నుంచి డబ్బు రావడానికి, కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆ ప్రాజెక్టు ఆగకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కమిట్ అయ్యింది. కాబట్టి అమరావతి ప్రాజెక్టు ఆగకుండా ముందుకెళ్ళడానికి కావాల్సిన దారుల్ని దీంట్లో ఓపెన్ చేసి పెట్టింది. రెండోది పోలవరం సంబంధించిన దాంట్లో 3000 కోట్లు ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేందుకు అంగీకరించింది. 1500 కోట్లు 1500 కోట్లు చొప్పున 2 సార్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు కూడా ఆగకుండా ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించింది. ఈ 2 డైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ లోపల ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలా గొప్ప అవకాశాన్ని ఈ బడ్జెట్లో కల్పించారు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో కూడా ఫార్మా రంగం విపరీతంగా పుంజుకునే అవకాశం ఉంది. విదేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థాయి లోపల ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా ఇది బాగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతుంది. రెండోది పర్యాటక రంగం. పర్యాటక రంగాన్ని ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో కూడా, మొత్తం దేశమంతా కూడా ఉంది. దాంట్లో పర్యాటక రంగానికి ఎక్కువగా ప్రాచుర్యం ఇవ్వడం, 10,000 మంది గైడ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి, అంటే మోడర్న్ ట్రైనింగ్, విదేశాల నుంచి వచ్చేటువంటి ఎంతమంది అయితే ప్రయాణికులు ఉన్నారో, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకు అర్థమయ్యే పరిభాషలో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్ గురించి, దాని వెనుక ఉన్నటువంటి కథ, దాని వెనుక ఉన్న చరిత్ర, సివిలైజేషను, కల్చర్గా అన్ని రంగాల్లోంచి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చేసి, వచ్చిన వాళ్ళు సంతృప్తి కలిగేటట్టుగా చేస్తూ, వాళ్ళకి తగినటువంటి మర్యాదతో కూడుకున్నటువంటి గైడ్స్ని తయారు చేసేటువంటి విధానానికి ఈ బడ్జెట్లో అవకాశం కల్పించారు. 10,000 మందిని తయారు చేస్తున్నారు దేశం అంతా కూడా చెప్పడానికి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి గైడ్స్లో చాలా మంది పాత వాళ్ళు, ఇప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకు పూర్తిగా తెలియదు. ఏదో పైన ఇది ఇట్లా అని చెప్పడం తప్ప డీప్గా వెళ్ళి డెప్త్తో చెప్పగలిగే వాళ్ళు లేదు. ఆ డెప్త్గా చెప్పినప్పుడే దాని యొక్క గొప్పతనం ఏమిటో అర్థం అవుతుంది. ఇది పర్యాటక రంగం బాగా అభివృద్ధి అవ్వడానికి ఊపుగా ఉంటుంది. రెండోది హోటల్స్ కట్టడానికి కానీ, అలాగే పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకురావడానికి కానీ, వీటికి తగినటువంటి బడ్జెట్ని ఈసారి రూపొందించింది. ఎందుకంటే పర్యాటక రంగంలోంచి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ, ఈ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ బాగా అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి ఇంకెక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం సముద్ర తీరం సుమారుగా 1000 కిలోమీటర్ల పైన సముద్ర తీరం ఉండటం, గోదావరి, కృష్ణాకు సంబంధించిన నదులు ప్రయాణించడం, వాటి లోపల కూడా చాలా సుందరీకరణగా ఉండేటువంటి పరిస్థితి ఉండటం, సరస్సులు ఉండటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్గా ఉంది. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు, ప్రాచీనమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా నదులు ఉన్నాయి. ఇక్కడ కూడా కొంత పర్యాటక రంగం అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో రేరెస్ట్ అండ్ రేర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు వీటిని, అంటే చాలా అరుదుగా దొరికేటువంటి ఖనిజాలు. ఇవి మనకి ఇప్పుడు సెమీ కండక్టర్స్లో ఉపయోగించడం కానీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించడం కానీ,
రకరకాల పరిశ్రమల్లో ఉపయోగించడానికి పనికొస్తాయి. వీటిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల విపరీతమైన ఖరీదు పడుతుంది, కాస్ట్ పడుతుంది. ఆ కాస్ట్ను బట్టి మనం ఇక్కడ తయారు చేసిన పరికరం కాస్ట్ కూడా విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా రాకపోతే అక్కడి నుంచి పూర్తిగా శ్రమించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మన పరిశ్రమలు. కాబట్టి ఈ రేరెస్ట్ అండ్ రేర్ ఎర్త్ ఏదైతే ఉందో ఈ మినరల్స్ను తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోకి ప్రత్యేకంగా ఒక జోన్లోకి తీసుకున్నాను. దీని లోపల తీసుకోవడం వల్ల దీనికోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి అవకాశం ఉంది. చాలా అరుదైన మినరల్స్ విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. బీచ్ శాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి ఈ మినరల్స్ ఉన్నాయి. ఈ మినరల్స్ని వెలికి తీయడం ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. జిఎస్టీ పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోడ్డు, ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా ఆ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. తెలంగాణ లోపల కూడా కొన్ని మినరల్స్ ఉన్నాయి, కానీ అంతగా ఆంధ్రప్రదేశ్తో పోల్చినంత మినరల్స్ ఇక్కడ లేవు. ఇకపోతే కొబ్బరి, కాసు, తర్వాత కోకో ఇలాంటి చాలా సముద్ర తీరంలో పండేటువంటి పంటల్ని ప్రోత్సహించాలని డిసైడ్ చేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఇది విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది వీటికి. కోస్టల్ ఏరియా 1000 కిలోమీటర్స్ పైన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల చాలా బెనిఫిట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సముద్ర తీరం అంతా కూడా వీటిని ఎక్కువగా పండించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు వస్తుంది. తర్వాత పాత పరిశ్రమల్ని మొత్తం తీసేసి వాటి స్థానంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలని డిసైడ్ చేసుకుంది. ఎందుకంటే పాత పరిశ్రమలో ఉండే యంత్రాలను కూడా ఎప్పుడూ పాతవి, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం నాటివి. వాటి వల్ల వచ్చేటువంటి ఈల్డింగ్ చాలా తక్కువగా ఉంది, నైపుణ్యత చాలా తక్కువగా ఉంది. దానికి అది సరైన షేపుల్లో బయటికి రావడం లేదు. దీనివల్ల విదేశాలను మనం ఆకర్షించలేకపోతున్నాం. కాబట్టి కొత్త ఇండస్ట్రీస్ని దాని ప్లేస్లో పెట్టి దానికి కావాల్సినటువంటి సబ్సిడీ అంతా ఇచ్చి ప్రోత్సహించడానికి సిద్ధపడుతుంది. దీనివల్ల కూడా విపరీతమైనటువంటి ఇండస్ట్రీస్ పెరగడానికి అవకాశం ఉంది. ఇలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఇప్పుడు బాగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది. ఏఐ పరిశ్రమలు బాగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది. ఇది తెలంగాణలోను ఆంధ్రలోనూ విపరీతంగా అవకాశాలు ఉన్నాయి. విపరీతమైన పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇలాగే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా కలిగించింది. ముఖ్యంగా స్పీడ్ కారిడార్స్ అంటే అత్యంత వేగంగా నడిచేటువంటి ట్రైన్స్ని హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి దాదాపుగా హైదరాబాద్ని, అమరావతిని, అలాగే చెన్నైని, బెంగళూరుని కలిపేటువంటి పద్ధతులు తయారయ్యాయి. 320 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి ట్రైన్స్ నడచడానికి వీలుగా ఈ రూట్స్ అన్నిటి కూడా కంప్లీట్గా పట్టాలు మార్చేస్తారు. స్టేషన్లు బ్రహ్మాండంగా తయారు చేస్తారు. ఎయిర్పోర్ట్ లాంటి స్టేషన్స్ తయారు చేస్తారు. దీనిలో దానికి కావాల్సిన బడ్జెట్ మొత్తం ఇచ్చారు. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు ఈ 4 ప్రధాన నగరాలు 2 గంటల్లో 3 గంటల్లో చేరుకోగలిగే పరిస్థితి కల్పిస్తున్నారు. అంటే ఫ్లైట్లో వెళ్ళేదానికి ఈక్వల్గా వెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ పోవడానికి 1 గంట, గంటన్నర, ప్లస్ దాంతోపాటుగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సిటీకి పోవడానికి 1 గంట, ప్లస్ జర్నీ 1 గంట, వెయిటింగ్ 1 గంట, మొత్తం 4 గంటలు పడుతుంది. అదే 4 గంటల లోపల ఇక్కడ ట్రైన్లో వెళ్ళిపోతారు, 3 గంటలు వెళ్ళిపోతారు. కాబట్టి తక్కువ కాస్ట్లో ఇది పెరగడం వల్ల, ఈ కారిడార్లు పెరగడం వల్ల విపరీత లాభం. అయితే డైరెక్ట్గా అమరావతి పేరు కానీ ఆంధ్రప్రదేశ్ పేరు కానీ లేదు. కానీ హైదరాబాద్ టు చెన్నై వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లాల్సింది. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లాల్సింది. కాబట్టి 51% ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది, 49% తెలంగాణ వస్తుంది. పేరు చెప్పకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అయితే వైజాగ్ సైడ్ రావట్లేదు, విజయవాడ నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. తిరుపతి, లేకపోతే ఇటు మనకు ఇటువైపు చూస్తే కడప, అనంతపురం ఇవి కవర్ అవుతున్నాయి, కానీ బ్యాక్ సైడ్ కవర్ కావట్లేదు. అదొక ట్రైన్స్ ఏవైనా మనకు ఇటువైపు నుంచి వైజాగ్ నుంచి డైరెక్ట్గా బెంగళూరు, చెన్నై అట్లా ఒక రూట్ డెవలప్ చేస్తే ఇంకా బాగుండే అవకాశం ఉంది. బహుశా అది బడ్జెట్ అయిన తర్వాత కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని బడ్జెట్లో పెట్టరు, అన్ని వేళకే ఇస్తున్నారు, గొడవ పెడతారనే ఉద్దేశంతో చేయరా పని. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనకి ఏంటంటే, మన 16 మంది ఎంపీలు లేకపోతే అక్కడ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంది కాబట్టి, ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్స్ మాత్రం తెలంగాణకు తక్కువ ఉన్నాయి కాబట్టి బాధపడుతున్నారు. దీని మీద ఒత్తిడి చేయాలని నిర్ణయానికి వస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ మాత్రం కొన్ని అక్కడ ఇక్కడ కలిగాయి.
డైరెక్ట్ బెనిఫిట్స్ చాలా తక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.